బెంగళూరు యువతి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ నెల 23న కోరమంగళంలో హాస్టల్లో ఉంటున్న యువతిని దారుణంగా హతమార్చాడు అభిషేక్ అనే నిందితుడు. కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకొని శిక్షించాలంటూ వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. సుమారుగా 3 బృందాలతో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, భోపాల్తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మరోవైపు యువతి గొంతు కోసి నిందితుడు పారిపోయాడు. ఆ తర్వాత యువతి కేకలు వేసినప్పటికీ బయటికి వచ్చారు హాస్టల్ మేట్స్. రక్తస్రావంలో ఉన్న యువతిని చూసి కనీసం సహాయం కూడా చేయలేదు తన తోటి హాస్టల్ మేట్స్. రక్తపు మడుగులో ఉన్న యువతిని చూస్తూ నిలబడ్డారు తప్ప కనీసం తనకు సహాయం కూడా చేయలేరు. సాయం చేయాలంటూ కోరింది ఆ యువతి. అయినా సాయం చేసేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. మృతురాలు బీహార్కు చెందిన కృతి కుమార్గా గుర్తించారు పోలీసులు. అభిషేక్ ఆ నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఇక అభిషేక్ ప్రియురాలికి మృతురాలు కృతి కుమారి ఫ్రెండ్గా తెలుస్తోంది. అభిషేక్ ఉద్యోగం చేయడం లేదనే విషయంలో ప్రియురాలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే వీటన్నింటికీ కారణం అతని యొక్క ప్రియురాలి యొక్క మిత్రులైనటువంటి స్నేహితులైనటువంటి కృతి కుమార్ అన్నట్టుగా ఆ యొక్క అభిషేక్ కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షతోనే కృతి కుమారిపై దాడికి పాల్పడ్డాడు, హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కృతి కుమారే తన ప్రియురాలికి మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి గల కారణం అంటూ అభిషేక్ కక్ష పెంచుకున్నాడు. దీంతో కృతి కుమారిపై దాడి చేసి హత్య చేశాడు. అర్ధరాత్రి పీజీలోకి ప్రవేశించాడు. కృతి కుమారి గొంతు కోసి ఆ నిందితుడు పరారైపోయాడు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి మొదటి నుంచి ఆ విజువల్స్ మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా బయట నుంచి ఎటువంటి సెక్యూరిటీ లేదా మరక్కడ ఏ సెక్యూరిటీ పీజీ హాస్టల్లో సెక్యూరిటీ ఉండరా? సెక్యూరిటీ వాళ్ళ యొక్క కనుసైగలు తప్పించుకొని అభిషేక్ అడిగి వచ్చాడా? మొత్తం మీద ఆ పీజీలోకి ఎంటర్ అయ్యాడు. కృతి కుమార్ అటువంటి రూమ్కి వెళ్ళాడు, డోర్ని కొట్టాడు. కృతి కుమారి బయటికి రాగానే తను తెచ్చుకున్నటువంటి ముందస్తుగా తెచ్చుకున్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా తనపై దాడి చేశాడు, గొంతు కోసాడు. అక్కడి నుంచి వెంటనే తన కేకలు పెట్టగానే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ కేకలు వేసినటువంటి ఆ మృతురాలు కృతి కుమారి కేకలకి మీరు చూస్తున్నారు, నేరుగా మెట్ల గుండా వచ్చాడు. ఆ కవర్లో ఆయన తీసుకొచ్చుకున్న కవర్లో కత్తిని దాచిపెట్టుకున్నాడు. ఆ డోర్ కొట్టాడు. కృతి కుమారి బయటికి రాగానే వెంటనే ఆ కవర్లో నుంచి కత్తిని బయటికి తీశాడు. ఆ కృతి కుమారిపై మీరు చూస్తున్నారు, ఆవిడపై దాడి చేస్తున్నాడు. సో గొంతు కోసాడు, పలుమార్లు కత్తితో పొడిచి ఆవిడ్ని గాయపరిచాడు. సో అక్కడే కృతి కుమారి కింద పడిపోయి వెంటనే ఆ కేకలతో అభిషేక్ భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. అభిషేక్ పరారైపోయిన వెంటనే కేకలు వేసింది కృతి కుమారి. కేకలు వినిపించినటువంటి ఆ తోటి హాస్టల్ మేట్స్, ఇతరత్ర హాస్టల్ మేట్స్ అందరూ కూడా బయటికి వచ్చారు. కానీ నిస్సహాయాలుగా నిలుచుకున్నారు తప్ప మీరు చూస్తున్నారు అక్కడ కింద కూర్చొని తన కేకలు వేస్తోంది. ఆ కేకలు విన్నటువంటి ఇతర తోటి హాస్టల్ మేట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆవిడ కేకలు చూసి వారంతా నిస్సహాయాలుగా నిలుస్తున్నారు తప్ప ఆమెకి మాత్రం సహాయం చేసే ప్రయత్నం చేయలేరు. అంతా కూడా నిస్సహాయాలుగా వారంతా షాక్ గురయ్యారు అంతే తప్ప కానీ సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. బహుశా ఆ సమయంలో వారు వెంటనే కనుక సహాయం చేసి ఉన్నా, వెంటనే అక్కడ సిబ్బందికి కానీ వెంటనే సహాయ చర్యలు చేపట్టినా కూడా కొంత అక్కడ కృతి కుమారి బతికి ఉండేదేమో. కానీ ఎటువంటి సహాయ చర్యలు లేదు. తీవ్ర రక్తస్రావమైంది. ఆ రక్తపు మడుగుల్లోనే కొట్టుమిట్టాడుతూ కృతి కుమారి మరణించింది. సో ఈ ఘటన బెంగళూరులో జరిగిన ఘటన. కృతి కుమారిగా అక్కడ మృతురాలు గుర్తిస్తున్నారు అభిషేక్. తనపై యువతిపై దాడి చేశాడు. అభిషేక్ ప్రియురాలికి తరచుగా గొడవలు జరుగుతుండేవి. అభిషేక్ ఎటువంటి ఉద్యోగం చేయలేదంటూ కూడా ప్రియురాలు అనుమానిస్తూ తరచుగా ఆయనతో గొడవ పడుతుండేది. అయితే ఈ గొడవలన్నింటికీ కారణం ప్రియురాలి స్నేహితులైనటువంటి కృతి కుమారిగా అభిషేక్ కక్ష పెంచుకున్నాడు. దీంతో అక్కడ కృతి కుమారిని కనుక తప్పిస్తే తిరిగి తన ప్రియురాలతో ఆయన కలవచ్చు, ఆయన మింగలవచ్చు అనే ఒక లక్ష్యంతో లేదంటే ఒక దురుద్దేశంతో అభిషేక్ ఇటువంటి నిర్వాహానికి పాల్పడ్డాడు. ఒకసారి మీరు చూస్తున్నారు పీజీకి సంబంధించి విజువల్స్ మీకు చూపిస్తున్నాము. సో ఈ బాక్స్లో ఈ యొక్క విజువల్లో కనబడుతున్నటువంటి ఈ యువతే కృతి కుమారి. సో తనపైనే విచక్షణ రహితంగా అభిషేక్ అనే వ్యక్తి దాడి చేశాడు. కత్తితో గొంతు కోసాడు, ఆ అమ్మాయిని చంపేశాడు. సో ఈ ఘటన బెంగళూరులో జరిగింది, ఒక పీజీలో జరిగింది. సో ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నెల 23న జరిగింది ఈ ఘటన. అంటే బహుశా 2 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. సో ప్రస్తుతం ఆయన కోసం బెంగళూరు, భోపాల్తో పాటుగా ఇతర ప్రధాన నగరాల్లో కూడా అభిషేక్ కోసం 3 ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అభిషేక్
కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నప్పటి వరకు మొత్తం సుమారుగా 2 రోజులు కావస్తున్న అభిషేక్ ఆచూకీ ఇంకా దొరకలేదు. బెంగళూరు, భూపాల్తో పాటుగా మరికొన్ని నగరాల్లో కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. సో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో తన వీడియో రికార్డ్ అయింది సంబంధించి ఫోటోస్ అన్నీ ఉన్నప్పటికీ పోలీసులకు జర కష్టతరంగా మారింది ఈ కేసును ఛేదించడం కోసం. సో బీహార్కి చెందినటువంటి అభిషేక్ ఈ దాడికి పాల్పడ్డాడు. సో బెంగళూరులో జరిగింది ఈ ఘటన. మొత్తం మీద సంచలనంగా మారింది. వీడియో ఇంకా సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంది.